దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన టీవీ ప్రేక్షకులకందరికీ ప్రభు నామమున శుభాభివందనములు. దేవుడు మనలందరినీ మరొకసారి ఆయన యొక్క మహాకృపను బట్టి నూతన సంవత్సరంలో సంతోషించేటువంటి చక్కని భాగ్యమును దయచేసిన దేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావాలు కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా దేవా, నీ ఘనమైన నామమునకు స్తోత్రాలు. నీ కృప చేత మమ్మల్ని సజీలుకులో జీవింపచేసిన దేవాని స్తోత్ర. ఇక దినాన నీవే ప్రియబిడ్డలతో మాట్లాడండి. నీ వాక్యము జీవం కలిగిన వాక్యము, శక్తి కలిగిన వాక్యము, వ్యాధి బాధల నుండి విడిపించగలిగినటువంటి శక్తి కలిగిన నీ మాటల చేత వారికి బలహీనతలన్నిటి నుండి విడిపించి విశ్వాసంలో బలవంతులుగా ముందుకు నడిపిస్తూ నీ రాజ్యవారసులుగా స్థిరపరుస్తారని మా ప్రభువుని ప్రియకుమారుడైన యేసు పరిశుద్ధ నామమున స్తుతించి అడిగి పొందుకుని మా ప్రభు తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. ఈ 2024వ సంవత్సరంలో మనలందరినీ కూడా ఆయన సజీవులకులో ఉంచి ఆయన యొక్క ప్రశస్తమైన నామమును స్తుతించి మహింపరిచేటువంటి ఈ శ్రేష్టమైనటువంటి ధన్యత దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఇదెంతో గొప్ప భాగ్యము. అనేక మంది ఈ దినాల్లో చూడాలని చూడగోరలేకపోయినారు. కారణం ఏంటంటే వారు ఇంకా సజీవులుగా లేని కారణం బట్టి దేవుడు మనల్ని బ్రతికించాడు. ఆయన మహాకృప ఇంకా మనం పట్ల మెండుగా ఉన్నది. ఇందును బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. దేవునికి వాక్యంలో వ్రాయబడిన మాటను మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకుందాం. అయితే నేను నీ ఎద్దుకు వచ్చి రక్తంలో పొర్లియున్న నిన్ను చూచి నీ రక్తంలో పొర్లియున్న నీవు బ్రతుకుమని నీతో చెప్పి తిని, నీవు ఈ రక్తంలో పొర్లియునను బ్రతుకుమని నీతో చెప్పి తిని. దేవుడు మన యొక్క స్థితిగతులు ఎరిగి మనల్ని ఇంకా బ్రతికే అవకాశాన్ని కలగజేస్తున్నాడు. దేవుడు తను ఇచ్చినటువంటి మాట మనల్ని బ్రతికింపజేస్తూ ఉంది. ఈనాడు సజీవ లెక్కలో ఈ దినాన్ని కూడా ఆయన యొక్క వాక్యం వింటూ ఆయన నామమును స్తుతించి భయపరిచేటువంటి కృప పొందుకున్నామంటే దేవుని యొక్క దీవెన మన పట్ల మెందుగా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆయన మనల్ని బ్రతికించాడు, తన మాట చేతనే బ్రతికించాడు. అన్నాడు కదా, నీవు బ్రతికమని నేను నీతో చెప్పి తిని. ప్రియ సహోదర సహోదరి, అనగా దేవుడు ఈ దినాన్ని కూడా నీతో మాట్లాడుతున్నాడన్న విషయాన్ని ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. ఆయన మనల్ని ఎలా బ్రతికిస్తున్నాడో, ఆయన యొక్క దీవెన మన పట్ల ఏ రీతిగా ఉందో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. చాలామంది భావించేటువంటి ఆలోచనలు ఎలాగున్నాయంటే, దేవుడు ఈ సంవత్సరంలో మాకేం మేలు చేశాడు, బ్రతుకంతా ఏం మేలు చేశాడు అనేటువంటి రీతిగానే మాట్లాడుతూ ఉంటారు. చాలా అవివేకపు మాటలు, మూర్ఖపు మాటలు. దేవుడు మన పట్ల నిత్యము అనుక్షణము కూడా మనల్ని కాపాడుతూనే ఉన్నాడు, సంరక్షిస్తూనే ఉన్నాడు, జీవింపజేశాడు. ఆయన యొక్క దీవెనలు ఏ రీతిగా మన మీద ఉన్నాయో ఈ సంవత్సరంలో ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, ఈ దినాన బ్రతుకున్నామంటే దేవుడు మన పట్ల అంత గొప్ప భాగ్యంను అనుగ్రహించాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి కీర్తనాకారుడు సెలవుస్తున్నట్టు మాట, దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. 119వ కీర్తన 116వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నన్ను ఆదుకొనుము. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఎంత చక్కని మాట చూడండి. దేవుడు భక్తుడు ఎలాగా జీవించాలో ఆ విషయాన్ని చెప్తున్నాడు. నీ మాట చొప్పున నన్ను బ్రతికించు అంటున్నాడు. ప్రియ సహోదర సహోదరి, యెహెజ్కేలు గ్రంథములో మనం చదువుకున్నట్టు మాట ఏంటనగా, నేను నీతో చెప్పి తిని. ఆయన మాట్లాడాడు కాబట్టి మనం బ్రతుకున్నాం, బ్రతకమని చెప్పాడు. ఇక్కడ కీర్తనకారుడు కూడా అదే మాట మాట్లాడుతున్నాడు. ప్రభువా, నీ మాట చొప్పున నన్ను బ్రతికించు. ఈ దినాన ఈ సంవత్సరంలో నేను ఇలా బ్రతకాలి, అలా సాధించాలి, ఇది చేయాలి, అది చేయాలనే ఆలోచనను కలిగి ఉన్నావేమో. అయితే ఈ దినాన్ని దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన మాట ప్రకారంగా బ్రతకడానికి సిద్ధపడాలని ప్రభునామున దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. ప్రియ సహోదర సహోదరి, దేవుడు మనల్ని ఎందుకు బ్రతికించాడో, ఎలా బ్రతికిస్తున్నాడో ఈ దినాన మనం బహుక్లుప్తంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. ప్రియ సహోదర సహోదరి, నీవు ఈ దినం నుండి దేవుని యొక్క వాక్య ప్రకారంగా బ్రతకడానికి సిద్ధపడాలని దేవుడు ఈ వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు. నీ మనసును మార్చుకొని ప్రభు కొరకు నీ జీవితాన్ని సమర్పించుకొని ఎప్పుడైతే నీవు దేవుని ఎదుట కనిపెట్టి ఆయన యొక్క మాట ఏ రీతిగా అయితే నీకు బయలుపరచబడతా ఉందో ఆ మాట ప్రకారంగా నువ్వు జీవించినట్లయితే ఈ సంవత్సరము
మెండైనటువంటి దీవెనలు ఇహపరాలుగా పొందుకునే కృప దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఈ మాట నమ్ముతున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ దినాన మనం బ్రతకగలుగుతున్నాం. ఎంతో గొప్ప భాగ్యము. మరొక విషయాన్ని మనం గమనించాలి. దేవుడు మనల్ని మాటల చేతనే కాదు కానీ దేవుడు తన కృప చేత మనతో ఈ మాటలు మాట్లాడుతున్నాడు. చూడండి, కీర్తనకారుడు ఎంత చక్కగా చెప్తున్నాడు. దేవుని యొక్క కృప లేనిది మనం బ్రతకలేం. దేవుని యొక్క ఆశీర్వాదం మనం లేనిది ఎంత మాత్రం కూడా మనము ఎంత ధనాన్ని ఖర్చు చేసుకున్నా కూడా, ఎంతో ప్రయాసపడినా కూడా లేదు. అయోగ్యులమైనటువంటి మనకు యోగ్యతను కలుగ చేయడానికి దేవుని కృప మన పట్ల మెండుగా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, ఆమేన్. ప్రియ సహోదర సహోదరి, ఆ మాటను మనం చదువుకుందాం. చూడండి, 119వ కీర్తన 159వ వచనంలో భక్తుడు సెలవుసిన మాటను, యెహోవా చిత్తగించుము, నీ ఉపదేశములు నాకెంతో ప్రీతికరములు, నీ కృప చొప్పున నన్ను బ్రతికింపుము. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. నా ప్రియ సహోదర సహోదరి, దేవుడు తన కృప చేత బ్రతికిస్తున్నాడు. యోగ్యత లేనటువంటి మనకు యోగ్యత కలగచేయడమే కృప. ఈ సంవత్సరంలో మనం జీవించడానికి యోగ్యులం కాదేమో. ఎందుకు యోగ్యులం కాదయ్యా అని అనుకున్నట్లయితే, గతించిన సంవత్సరం అంతా కూడా దేవుడు నిన్ను నన్ను సంరక్షించాడు, ఆదుకున్నాడు, ఆదరించాడు, సహాయం చేశాడు, సమస్త దృష్టి దీవెనతో మనల్ని నింపుతూ ఉన్నాడు. తన మాటల చేత మాట్లాడుతూ హెచ్చరిస్తూ సరిచేస్తూ వచ్చాడు. అయినా కూడా ఆయన యొక్క మాటలు మనం సంపూర్ణంగా నెరవేర్చకుండా ఉంటున్నాం కదా. మరి ఆయనకు బాధ కలగాలి, కోపం రావాలి, మనల్ని లేకుండా చేయాలి. కానీ తన కృప మన పట్ల మెండుగా ఉన్న కారణాన్ని బట్టి ఇంకా బ్రతుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇది మేలు కాదా? యోగ్యత లేకపోయినప్పటికీ కూడా యోగ్యత కలగ చేయడం, ఆ ఉద్యోగానికి అర్హులు కాకపోయినా కూడా నీకు ఉద్యోగం వచ్చింది అని అనుకున్నట్లయితే ఎంత యోగ్యత, ఎంత దీవెన, ఎంత ఘనత! అది మేలు కాదా? దేవుడు ఈ సంవత్సరంలో మనం బ్రతికించడమే గొప్ప ధన్యత. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎలా బ్రతుకుతున్నామంట? ఆయన యొక్క కృప చేత అనగా దేవుడు తన మాటలు వినిపిస్తూ బ్రతికించాడు, తన కృప చొప్పున మనం బ్రతికిస్తున్నాడు. అలా బ్రతకడమే మనం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రియ సహోదర, ఇంకా ఆయన ఎలాగ ఉంటున్నాడు, ఎలా మనం బ్రతికిస్తున్నాడో కొన్ని మాటలు మనం చదువుకుందాం. 119వ కీర్తన 77వ వచనాన్ని కూడా పరిశుద్ధ గ్రంథంలో ఒకసారి మనం చదువుకుందాం. 77వ వచనం, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము, నేను బ్రతుకున్నట్లు నీ కరుణా కటాక్షములు నాకు కలుగునుగాక. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రతి వారము కూడా మనము దేవుని సన్నిధానంలో జీవవాక్యం వినడానికి ఆయన నీతో నాతో మనతో మాట్లాడాలని ఆయన సన్నిధానంలో సమకూడుతూ ఉంటాం. ఆయన మాటలు విన్న తర్వాత ఆ మాటలు మన యొక్క జీవితంలో నెరవేరాలని ఆశిస్తూ ఉంటాం. అవి విన్న వెంటనే సంతోషం కలుగుతుంది. కొన్ని సందర్భాల్లో అబ్బా చాలా చక్కని మాటలు అని సంతోషిస్తూ ఉంటాం, కానీ అవి నెరవేర్చాలంటే కాస్త కష్టంగా ఉంటుంది. మనసు వెంటనే ఆ మాటలు ఆ కార్యాలు జరిగించడానికి అంగీకరించకుండా ఉంటుంది. భక్తుని యొక్క పరిస్థితి కూడా అలాగే ఉందేమో. అంటున్నాడు, నీ యొక్క ఉపదేశములు ఎంతో నాకు సంతోషాన్ని కలగజేస్తున్నాయి, కానీ నీ యొక్క ధర్మశాస్త్రము ఇంత సంతోషాన్ని కలగజేస్తున్నప్పుడు కూడా నీ కరుణ కటాక్షము నా మీద ఉండాలి. ఎందుకు సంతోషము కలగజేస్తున్న కరుణా కటాక్షాలు ఉండాలి అంటే, జాలి కలిగినటువంటి దేవుడు మనం ఆయన మాటలు సంవత్సరమంతా కూడా విన్నప్పటికి కూడా కొన్ని నెరవేర్చకుండా జీవిస్తూ ఉంటాం. కొన్ని మనకు కఠినమని పక్కన పెట్టేస్తూ ఉంటాం. అయినా కూడా దేవుడు తన కరుణ కటాక్షముల చేత దేవుడు మనల్ని బ్రతికిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. సంతోషము నీ వాక్యము, నీ యొక్క ధర్మశాస్త్రము, నీ శాస్త్రములు అన్నప్పుడు ఆ సంతోషాన్ని బట్టి నన్ను బ్రతికించేసేయి అని చెప్పాలి. కానీ భక్తుడు ఏమంటున్నాడంటే, నీ కరుణా కటాక్షములు చేతనే నన్ను బ్రతికించు. నీ వాక్యాలు వింటున్నాను. ఎంతమంది ఒక్కసారి మందిరానికి వచ్చిన వారిలో అందరూ వాక్యము ఒకే సందర్భంలో ఒకే రీతిగా వాక్యం వింటారు, కానీ అనుసరించేవారు, వాటిని నెరవేర్చేవారు, వాటి లేదా పాటించేవారు చాలా తక్కువగా ఉంటారు. అయినా కూడా దేవుడు నీ పట్ల గతించిన స్థితిని గమనించుకొని గుర్తు చేసుకుంటూ
ఇంకొక అవకాశం ఇద్దాం అన్నట్లుగా దేవుడు తన కరుణ కటాక్షం చేత బ్రతికిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. నా ప్రియ సహోదర సహోదరి, ఈ దినాన దేవుని యొక్క ఆశ్చర్యమైనటువంటి ప్రేమ మన పట్ల ఎంత గొప్పగా ఉందో చూడండి. దేవుడు ఏమేలు చేశాడని దేవుణ్ణి మనము నిలదీసి మాట్లాడేంత స్థితి మనలో లేదు. అయినా దేవుని యొక్క వాక్యము మనం వింటున్నప్పుడు ఆయన మన పట్ల ఎన్నెన్ని మేలు చేస్తున్నాడో ఇప్పుడు చక్కగా మనకు అర్థమవుతూ ఉంది. నా ప్రియ సహోదర సహోదరి, ఇంతకంటే ఏం చేయాలి? తంగేడు నిప్పులతో కూడిన బాణములు, బలాఢ్యుల వాడిగల బాణములు నీ మీద వేయాలా అని కీర్తనకాడు అంటాడు. ప్రియ సహోదర సహోదరి, దేవుడు చేసిన ప్రతివిధి మేలును బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నప్పుడు ఆయన మరింత ఆయుష్ను పెంచుతాడు, మరింత దీవెనతో నింపుతాడు, మరింతగా ఆయనకు సమీపస్తులుగా ముందుకు సాగడానికి దేవుడు కృప దయచేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరొక మాట మనం చూసినట్లయితే దేవుడు మనము బ్రతకడానికి తెలివి దయచేస్తున్నాడు. ఆయన యొక్క మాటలు మనకు వినిపించి ప్రతి వారము ఆయన సన్నిధిలో ఆనందించి టీవీ ప్రోగ్రామ్స్ ద్వారా, రేడియో కార్యక్రమం ద్వారా ఆయా రీతులుగా మనతో దేవుడు మాట్లాడుతూ మనకు తెలివి దయచేస్తున్నాడు. అయితే ఈ తెలివిని నీవు దుర్వినియోగపరుచుకుంటున్నావేమో, లేదా ఆ తెలివిని నువ్వు నిర్లక్ష్య పెడుతున్నావేమో, వింటూ కూడా అలాగూ జీవించని కారణం బట్టి, అలాగ ఏమంటారు నడవని కారణం బట్టి దేవుడు బాధపడుతున్నాడు. అందుకే భక్తుడు కీర్తనకారుడు సెలవుస్తున్నట్టు మాట ఏంటంటే, నీ తెలివి నాకు దయచేయి నేను బ్రతకడానికి అంటున్నాడు. ఇది నాన్న ప్రభా, నాకు అది ఇవ్వలేదు, నాకు ఇది ఇవ్వలేదు, పోయిన 2 సంవత్సరాల నుండి ప్రార్థన చేస్తున్నాను, కానీ దానికి ప్రతిఫలం ఇంకా నువ్వు ఇవ్వలేదు అని బాధపడుతున్నావా ప్రియ సహోదర సహోదరి? అవన్నీ పక్కన పెట్టేసి మొదట దేవునికి కార్యములు చేయడానికి, దేవునికి చిత్తం ఏదో తెలుసుకొని నిరంతరం జీవించడానికి ఒక్కసారి నువ్వు ఆలోచన చేసి చక్కని తెలివినటువంటి రీతిగా నువ్వు జీవించినట్లయితే ఎంత దీవెన. అందుకే భక్తుడు చెప్తున్నాడు చూడండి, 119వ కీర్తనలోని భక్తుడు 144వ వచనంలో అంటున్నాడు, నీ శాసనంలో శాశ్వతమైన నీతి గలవి. ఎంత గొప్పవో చూడండి. దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, ఆయన శాసనంలో శాశ్వతమైన నీతి గలవి. ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి ఈ చక్కని దీవెనకరమైన మాటలు ఇవి తరతరాలు కూడా ఒకే రీతిగా ఉంటాయి, అవి మారనే మారవు. కానీ గతించినటువంటి కొన్ని సంవత్సరాల క్రితము చూస్తే మరి పిల్లలు చదువుకుంటున్నటువంటి ఆ విద్యా బోధన విధానంలో అనేకమైన మార్పులు, పాఠాలు మార్చేస్తున్నారు. కొన్ని రాష్ట్రాలలో ముందు చెప్పిన ముందున్నటువంటి పాఠాంశంలో మార్చేస్తున్నారు. కొత్త పాఠాంశంలో కొత్త విధానాలు అనేకమైన మార్చేస్తున్నాం. ఎందుకంటే అవి తప్పు, ఇవే కరెక్టు అన్నట్లుగా. ప్రియ సహోదర సహోదరి, ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేయాల్సి వస్తుందంటే, ఆయన శాసనంలో నిత్యము శాశ్వతమైనటువంటి నీతి కలిగినవి. ప్రియ సహోదర సహోదరి, మరి లోకంలో ఉన్నటువంటి శాసనాలు ఎప్పటికప్పుడు మరి ప్రభుత్వాలు మారుతున్నప్పుడు మారిపోతూ ఉంటాయేమో, కానీ ఆయన శాసనములు మట్టుకు శాశ్వతమైనవి. అంతేకాకుండా అందులో శ్రేష్టమైనటువంటి నీతి కలిగి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగుగాక. అట్టి శాసనములను నీతి కలిగి నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేయము. దేవుని యొక్క మాటల్లోనే, దేవుని యొక్క వాక్యంలోనే గొప్ప జ్ఞానం ఉన్నది, తెలివి ఉన్నది అని నేను గ్రహించినట్లయితే ఆ మాటల చేతనే నువ్వు సంతోషకరంగా ప్రభు ఇంత గొప్ప భాగ్యం నాకు ఇచ్చాడు, ఇంత గొప్ప రక్షణ ఆనందాన్ని కలగజేశాడు, పరిశుద్ధులతో కూడా పదమెత్తి ప్రభుని కీర్తించి ధన్యత దయచేశాడు, పరిశుద్ధులతో పాటు పరలోకమందు నివసించడానికి అర్హత నాకు దయచేశాడు అని ఇప్పుడే నీ విశ్వాస నిరీక్షణను బట్టి సంతోషకరంగా ఇంతకంటే ఏం మేలు చేయాలి, ఇంతవరకు నా యొక్క రక్షణను కాపాడుకోగలిగాను, ఇంత తెలివిని దేవుడు నాకు అనుగ్రహించాడని ప్రభుని స్తుతిస్తావు. లోక సంబంధంగా ఆలోచన చేస్తున్నాడైతే అట్టి ఆలోచన నీకు రాదు, అనగా సరైనటువంటి తెలివి లేదు. అనగా దేవుని యొక్క శాసనంలో నీవు నిజమైనవి, శాశ్వతమైనవి, ఇవే ఖచ్చితమైనవి, నీతిగలవి అని నువ్వు గుర్తెరిగిన కారణం బట్టి ప్రియ సహోదర సహోదరి, ఎంతగా నువ్వు దేవుని యొక్క మాటలు వినడానికి ఆశ కలిగి దేవుని సన్నిధికి వస్తున్నావో, అదే రీతిగా ప్రభువా నీ మాటలు వింటున్నప్పుడు నాకు తెలివి దయచేయి, ఆ తెలివి చేతనే నన్ను జీవింపచేయి, నీ శాసనంలో నీతి న్యాయం కలిగినవి, శాశ్వతమైనవి, కాబట్టి అట్టి స్థితిలో నన్ను జీవింపచేయి అని ప్రార్థన చేయాలి. ప్రియ సహోదర సహోదరి, దేవుని యొక్క శాస్త్రాన్ని నువ్వు అనుసరించినప్పుడు అది నీతి కలిగిందిగా ఉంది, శాశ్వతమైనదిగా ఉంది. కాబట్టి ఆ శాస్త్రాన్ని పాటించిన నీవు కూడా శాశ్వతంగా జీవిస్తావు అన్న విషయాన్ని నువ్వు జ్ఞాపకం తెచ్చుకోవాలి.
ప్రియ సహోదర సహోదరి, మరొక మాటలు మనం చదువుకున్నట్లయితే ఈ కీర్తనకారుడు సెలవుస్తున్నట్టు మాట, దేవుడు మనల్ని ఎంతో సురక్షితంగా కాపాడుతున్నాడు. నా ప్రియ సహోదరు, అనేక మంది ఈ సంవత్సరంలో చాలా వ్యాధులకు బాధలకు గురైపోతున్నారు. అయితే దేవుడు తన యొక్క కృప చేతనే మనల్ని జీవింపచేస్తూ ఏం చేస్తున్నాడంటే ఆయన యొక్క దయని మన పట్ల కుమ్మరిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. నా ప్రియ సహోదర సహోదరి, దేవుడు నీ పట్ల తన దయారసాన్ని కుమ్మరింపజేస్తూ బ్రతికిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఒక మాటలో మనం చెప్పాలంటే, మన పిల్లలు మన మాట విననప్పుడు, వెంటనే ఆ చిన్న పని చెప్పినప్పుడు చేయలేనప్పుడు వెంటనే ఎంత కోపం వచ్చేస్తుందో, ఆ కోపమే భయంకరమైన బీపీలకు షుగర్లకు దావదీస్తూ ఉంది. కారణం ఏంటంటే మనలో ఉన్నటువంటి ఆ బాధ అంతగా ఉంటుంది. దేవుని యొక్క మాట వినకపోతే దేవునికి ఇంకెంత బాధ కలుగుతుందో ఒక్కసారి ఆలోచన చేయండి. 2-3 సార్లు మాట వినకపోతే మన పిల్లల విషయంలో చేసుకోవడానికి మరి ఏమాత్రం కూడా వెనుకాడకుండా ముందుకు సాగిపోతాం, కొట్టేస్తాం. అయితే దేవుడు తన దయగలటువంటి హస్తాన్ని చాచి తనకి దయారసాన్ని కుమ్మరింపజేస్తూ మనల్ని బ్రతికింపజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. అంటే ఆయన నువ్వు చేసేటువంటి చేష్టల ద్వారా నువ్వు ఆయన మాటలు వింటూ కూడా అన్నట్లుగా నేను చేయను అన్నట్లుగా నీ బ్రతుకును అలాగే జీవింపజేస్తూ ఉన్నప్పుడు కూడా దేవుడు బ్రతికిస్తూ వచ్చాడు. ఎంత గొప్ప ప్రేమ కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యము నా ప్రియ సహోదర సహోదరి. మరి ఆయన దయారసం చేత దేవుడు మనల్ని పోషిస్తున్నాడు, బ్రతికిస్తున్నాడు. చూడండి, ఒక మాట మనం చదువుకుందాం. 119వ కీర్తనే 17వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. నీ సేవకుడైన నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసము చూపుము, నీ వాక్యం బట్టి నేను కొనుచుందును. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎంత చక్కగా చెప్తున్నాడు. నీ దయారసాన్ని నా మీద కుమ్మరించు, ఎందుకంటే నేను బ్రతకాలయ్యా, నేను నీ సేవకుడిని. నా ప్రియ సహోదర సహోదరి, దేవుడు మనకు తన యొక్క దయని మన మీద కుమ్మరింపజేసి మనల్ని ఇంతగా సంరక్షిస్తూ ఉంటే ఇంకా నీకే మేలు చేయాలి. ఆయన మేలు చేయక మానడు. ఆయన ఎవ్వరికి మేలు చేయకుండా మానడు. ఆయన నిత్యము మేలు చేసేటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. అలాంటి దేవుడు మనకున్నందుకు మనమేం చేయాలంటే స్తుతించకుండా మనము ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగుగాక. మేలు చేయకుండా ఆయన ఉండలేడు, మనం స్తుతించకుండా ఉండలేదు. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదర, ఆయన ఎంతగా మనల్ని జీవింపజేస్తున్నాడు చూడండి. మరొక మాటలో చెప్పాలంటే, దేనికి తరం కాకుండా ఉన్నటువంటి పనికి మాలినటువంటి రీతిగా అసలు ఈ వ్యక్తి మారుతాడా అన్నటువంటి రీతిగా ఉన్నటువంటి స్థితిలో గతించిన సంవత్సరాలను ఒకసారి జ్ఞాపకం చేస్తే ఆ పరిస్థితి అంతా కూడా నీ జీవితంలో మార్చేసి నీ దురలవాట్లు అన్నీ కూడా తొలగజేసేసి ఆ నిర్జీవమైనటువంటి స్థితిని తొలగజేసి జీవంతో కూడుకున్న క్రియలు చేసే రీతిగా నిన్ను మార్చాడు. అంటే పరిశుద్ధులతో పరలోకమందు పరవశించే ప్రతిఫలాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడంటే ఎంతగా నువ్వు ఆనందించాలో ఒక్కసారి ఆలోచించి. అందుకే దేవుడు మనల్ని జీవింపచేస్తున్నాడు, తనకి జీవాత్మను పంపి జీవింపజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. యెహెజ్కేలు గ్రంథములు మనం గమనించినట్లయితే అక్కడ ఆ ప్రవక్తకు చూపిస్తున్నటువంటి కార్యం ఏంటంటే అన్ని ఎముకలు గుట్టలు గుట్టలుగా పడిపోయినాయి, చెల్లాచెదురుగా పడిపోయినాయి, ఏమాత్రం కూడా ఎండిపోయినటువంటి తేమ శాతం కూడా లేనటువంటి రీతిగా ఉన్నాయి. అటువంటి ఎముకలను ఏం చేశాడు తెలుసా? జీవింపచేశాడు. ఎలా జీవింపచేశాడు? తనకి జీవాత్మను తనలోనికి పంపాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేనికి తరంగానటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి ఒక్క నిమిషం కూడా ప్రార్థన చేయడము చేతకానటువంటి, ఒక్క నిమిషం కూడా ప్రభువును స్తుతించడం చేతకానటువంటి నిన్ను, నిర్జీవమైనటువంటి స్థితిలో జీవిస్తున్నటువంటి నిన్ను దేవుడు జీవంతో కూడుకున్న క్రియలు చేసే రీతిగా జీవాత్మను నీలో ఉంచాడే, తన ఆత్మను నీలో ఉంచాడే. ఇది గొప్ప మేలు కాదా? దేవునికి స్తోత్రం కలుగుగాక. చదువుకుందాం చూడండి. యెహెజ్కేలు గ్రంథము, పరిశుద్ధ గ్రంథము బైబిల్ నుండి 37వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మనం బ్రతకడం కొరకు దేవుని ఆత్మను మన నుండి దూరం చేయలేదు. ఇది నన్ను సంపూర్ణంగా తెలుసుకుని ప్రభుకు స్తుతులు చెల్లించబద్ధుడుగా ఉండవలసిన విషయం. నా ప్రియ సహోదర సహోదరి, నీ జీవితము ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నదో ఇప్పుడు దేవుని నామములో ఎంతగానో ఆనందిస్తున్నావో,
ప్రియ సహోదరా, ఆయన మనసును ఎరిగి నువ్వు గ్రహించి ప్రభును గణపరిచే రీతిగా ఉండాలి. దేవుడు తన ఆత్మను, జీవాత్మను మన మీద ఉంచాడు. అలా బ్రతకడం కొరకే జీవాత్మను పంపించాడు. అంతేకాకుండా ఇంకా గొప్ప శ్రేష్టమైన కార్యం చేస్తున్నాడు. అదే 9వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. చూడండి. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లను ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఒక్క నిమిషము మనము ముక్కు నోరు మూసుకొని మౌనంగా ఉంటే, ఊపిరి పీల్చకుండా వదలకుండా ఉన్నట్లయితే మనం ఏమవుతామంటే చచ్చిపోతాం. కానీ ఒక నిమిషము అలా ముక్కు నోరు మూసేసుకొని మౌనంగా ఉండడం ద్వారా ఏం కలుగుతుందంటే మనలో జీవం ఉంది. అంటే ఊపిరి పీల్చటం లేదు, వదలటం లేదు. అంటే కార్యాలు చేయకుండా మన జీవితము ఆగిపోయే పరిస్థితి కలుగుతుంది. ఊపిరి ఉండడం ద్వారా ఆత్మ మనలో ఉన్నప్పుడు కూడా జీవాత్మ ఊపిరి అనేది ఇచ్చాడు. దేవుడు ఇంతగా సురక్షితంగా కాపాడుతున్నాడంటే ఎంత సంతోషించాలి, ఎంతగా ప్రభుని కనపరచాలి. నా ప్రియ సహోదర సహోదరి, దేవుడు మన పట్ల దయారసం చూపడమే కాదు, ఆ దయారసము ఎప్పుడు నువ్వు కలిగి ఉంటున్నావంటే, మనం మాట వినప్పుడు, ఆయనకు కోపం వచ్చి శిక్షించినప్పుడు, వ్యాధులకు, బాధలకు, యాక్సిడెంట్లకు గురైపోయినప్పుడు, ప్రభా కృపతో దయతో నన్ను కరుణించినప్పుడు ఆయన తన దయారసాన్ని మన పట్ల కుమ్మరిస్తున్నాడు. ఎప్పుడైతే నీవు అనారోగ్యానికి, వ్యాధులకు, బాధలకు గురవుతూ ఉంటావో వెంటనే నువ్వు ప్రార్థన చేయాలి. ప్రభా నీ దయారసం చేత నన్నేం చేయి, నింపు, నేను బ్రతుకుతాను, నీ దయారసం చేత బ్రతుకుతాను. కాబట్టి నీ దయారసాన్ని నా మీద కుమ్మరించాలి. జీవాత్మను ఉంచాడు, ఊపిరిని ఉంచాడు, కరుణా కటాక్షం చేత ఉంచాడు, ఆయన వాటి చేత బ్రతికించాడు. ఇంకా చూసినట్లయితే తెలివితో నింపుతున్నాడు. ఇన్ని కార్యాలు చేస్తూ దేవుడు మనం బ్రతికిస్తుంటే ఏం చేశాడు మేలు అని ఈ సంవత్సరంలో ఉంటున్నాం. చాలా బాధాకరమైన విషయం. ఇక మీదట నీ జీవితంలో నువ్వు బ్రతికినంత కాలము ఆ మాట పలకకుండా తీర్మానం చేసుకో. దేవుడు నన్ను బ్రతికించిన అనుదినము కూడా ప్రభువు నామమునకు మహిమకరంగానే నేను జీవిస్తానని తీర్మానం చేసుకోవాలి. ప్రియ సహోదర సహోదరి, మనల్ని ఏం చేస్తున్నాడంటే ఆయన మనల్ని ఇంకొక హెచ్చరిక చేస్తున్నాడు. అయ్యా బ్రతికించాను కదా, మీరు చేయవలసిన కార్యం ఏంటంటే, మీరు కీడు విడిచినట్లయితే, మేలు చేయడం నేర్చుకున్నట్లయితే మీరు బ్రతుకుతారు. దేవునికి సంధానానికి వచ్చి అనేక మంది ఏం చేస్తున్నారంటే వాక్యం ఉంటారు, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇరుగు పొరుగు వారితో కానివ్వండి, బంధువులతో కానివ్వండి, తోబుట్టులతో కానివ్వండి గొడవ పడుతూనే ఉంటారు. వారి విషయంలో కీడే చేస్తూ ఉంటారు, వారి విషయంలో వ్యతిరేకతమైనటువంటి కార్యాలే చేస్తూ ఉంటారు. అది సరైనటువంటి విధానం కాదు. దేవుని బిడ్డలుగా దేవుడు హెచ్చరిస్తున్నట్టు హెచ్చరిక మనం చదువుకుందాం. చూడండి, హోషేయ గ్రంథం, ముందుగా ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం 14వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాము. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదుకుడి, అలాగూ చేసినడలా మీరు అనుకొని చొప్పున దేవుడును సైన్యములకు అధిపతిగా యెహోవా మీకు తోడుగా ఉండును. హల్లెలూయా. ఎంత చక్కని దీవెన వాగ్దానం దేవుడు అనుగ్రహిస్తున్నాడో చూడండి. మీరు కీడు విడిచేసి మేలు చేస్తూ బ్రతకాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అలా మీరు చేస్తే నేను మీకు తోడుగా ఉంటాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రియ సహోదర సహోదరి, మరి చక్కగా దేవుని సంధానానికి వస్తున్నా కూడా వ్యాధులు బాధలు కలుగుతున్నాయంటే నీ మనసులో ఏదో కీడును ఇతరుల విషయంలో తలపెడుతున్నావు. అందుకొరకే నీకు ఇబ్బందులు కలగజేస్తున్నాడు. దేవుడు నీకు తోడుగా లేకుండా పోతున్నాడు. నా ప్రియ సహోదర, దేవుని యొక్క తోడు నిత్యము నీకు ఉండడానికి, నీలో ఇంకా ఈ సంవత్సరంలో నీలో పరిపూర్ణమైనటువంటి మార్పు కలగడం కొరకు, పరిపక్వమైన స్థితికి రావడం కొరకు నువ్వేం చేయాలంటే, దేవుని యొక్క నామ మహిమార్థంగా ఆయన మనకు ఈ దినాన్ని బయలుపరుస్తున్న మాట ప్రకారంగా కీడు విడిచేసి మేలు చేయడం నేర్చుకున్నట్లయితే ఆయన మనల్ని ఇంకా బ్రతికిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రియ సహోదర సహోదరి, మనల్ని అలాగూ చేసి ఆయనలో మనల్ని స్థిరపరచాలని, ఆయన సన్నిధిలో స్థిరపరచాలని, ఆయన కొరకు స్థిరపరచాలని మనల్ని బ్రతికిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఒకసారి మనం చదువుకుందాం. చూడండి, హోషేయ గ్రంథము 6వ అధ్యాయంలో కూడా కొన్ని మాటలు మనం చదువుకుందాం. హోషేయ గ్రంథం 6వ అధ్యాయము 2వ వచనం. 2 దినముల తర్వాత ఆయన మనలను బ్రతికించును,
మనము ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు మూడవ దినమున ఆయన మనలను స్థిరపరచును. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. దేవుని సన్నిధికి వస్తున్నటువంటి నీవు, ఆయన యొద్ద ఆనందిస్తున్నటువంటి నీవు చేయవలసిన ఘనమైన గొప్ప కార్యం ఏంటంటే, నువ్వు స్థిరపడుతున్నావో లేదో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈ దినాన్ని తీసుకున్నటువంటి తీర్మానము ఒక రోజు మట్టుకే ఉంటుంది, లేదా ఆ వారం ఉంటుంది. ఆ నెక్స్ట్ వారం వచ్చేసరికి ఆ తీర్మానం ఏంటో, ఆ వాక్యం ఏంటో అన్నీ మర్చిపోయే రీతిగా ఉంటాం. కానీ దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే స్థిరపరుస్తున్నాడు. బ్రతికే విధానంలో చక్కగా బ్రతకడం కొరకు స్థిరపరుస్తున్నాడు. ప్రభువా, నన్ను ఆ రీతిగా బ్రతికించు అని నువ్వు ఈ దినాన ప్రార్థన చేయి. తప్పకుండా శ్రేష్టమైనవి ఆయన సన్నిధిలో అడుగుతున్నప్పుడు ఎంతగానో సంతోషించేటువంటి దేవుడు నీకు ఆ గొప్ప భాగ్యాన్ని అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎంత గొప్ప దీవెన చూడండి. ఆ భక్తుని ద్వారా, హోషేయ ద్వారా సెలవిచ్చిన మాట, అయ్యా మూడవ దినాన ఆయన మనల్ని స్థిరపరుస్తాడు. నా ప్రియ సహోదర సహోదరి, దేవుడు నిన్ను స్థిరపరచడానికి ఈ మాటలు నీకు వినిపిస్తున్నాడు. ఇలా స్థిరపరిచినటువంటి ఆయన మనల్ని ఏం చేయమంటున్నాడంటే 119వ కీర్తన 175వ వచనంలో సెలవిచ్చినట్టుగా, యెహోవా నువ్వు నన్ను బ్రతికించు, నేను నిన్ను ఏం చేస్తాను, నిత్యము స్తుతిస్తాను అంటున్నాడు. బ్రతికించింది స్తుతించడానికి. ఇంకా 119వ కీర్తనలోనే ఇంకొక మాట మనం చదువుకున్నట్లయితే 80వ కీర్తన 18వ వచనం చూసినట్లయితే, ప్రభువా నువ్వు నన్ను బ్రతికించావు కాబట్టి నేను నీకు మొరపెడుతున్నాను అంటాడు. నా ప్రియ సహోదరా, ఎలాగూ నువ్వు ఉన్నావో ఒక్కసారి ఆలోచించి. మరి 104వ కీర్తన 33వ వచనంలో సెలవిచ్చిన మాట, ప్రభువా నువ్వు నన్ను బ్రతికించావు కాబట్టి నేను నిన్ను కీర్తిస్తున్నాను అంటాడు. మరి దేవుడు ఎలా బ్రతికించాడో తెలియజేశాడు. అంతేకాకుండా బ్రతికించినటువంటి మనం ఏం చేయాలో ఈ 3 మాటల్లో తెలియజేశాడు. ఆయనకు మొరపెట్టాలి, ఆయన నామను కీర్తించాలి, ఆయన నామను స్తుతించాలి. అట్టి కృప దేవుడు మనకు దయచేసి ఆయన నామం మహిమార్థంగా రాబో దినాల్లో కూడా ప్రభువు నామం మహిమార్థంగా జీవింపజేసి బ్రతికించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు మహోన్నతుడు మా తండ్రి, నీ ఘనమైన నామమునకు స్తోత్రాలు. నీ కృప చేత మమ్మల్ని సజీవులలో ఉంచావు, నీ జీవవాక్యం చేత మమ్మల్ని దీవించాలని స్తోత్రం. మేము నీవేం మేలు చేసావని మా ప్రభువా మా మూర్ఖపు చేత మాటల చేత అడుగుతున్నారు మా తండ్రి. అటువంటి స్థితి నుండి ప్రతి ఒక్కరిని కూడా ఈ వాక్యమైన వారిలో గొప్ప కార్యం జరిగించి నిత్యము నీకు మొరపెడుతూ నేను కీర్తించి నేను స్తుతించే మనసును దయచేసి నువ్వు ఎలా బ్రతికించేవు, ఏ విధమైన మేళ్ళు కంటికి కనబడకుండా చెవికి వినబడకుండా చేస్తున్నావో వాటన్నిటిని బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ నీ ద్వారా మరింతగా మాదిరికరంగా ఈ సంవత్సరమంతట్లో కూడా జీవించుటకు రాబో దినాల్లో అనేక మందికి దీవెనకరంగా మారుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు దేవుని నామమున స్తుతించి అడిగి పొందుకున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని కలిగిన సహాయము సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు కూడిన మనందరికీ నిశ్రలోక పరిశుద్ధులకు సదా తోడే ఉండి నిత్య రాజ్యానికి వారసులుగా మనందరినీ బ్రతికించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుని యొక్క కృప చేత దేవుడు గతించినటువంటి దినములో మహాభక్తులు చేసినటువంటి ప్రార్థనలు ఆలకించి 1949వ సంవత్సరంలో నిర్మించబడినటువంటి ఈ పాత మందిరము తొలగించి నూతన మందిర పునర్నిర్మాణం చేపట్టడం జరిగింది. మరి దేవుడు మీ యొక్క హృదయాన్ని ప్రేరేపించిన కొలది దేవుని యొక్క ఆశీర్వాదాలు మెండుగా పొందుకోవడం కొరకు ఈ నూతన మందిర నిర్మాణంలో మీరు కూడా పాలిభాగస్తులుగా ఉండుట కొరకు తగినటువంటి సహాయ సహకారాన్ని అందించి దేవుని యొక్క పనిలో పాలిభాగస్తులుగా ముందుకు కొనసాగాలని ప్రభునామమున తెలియజేస్తున్నాను. ఇప్పుడు పని స్లాబ్ వర్క్ జరుగుతూ ఉంది. మరి దేవుడు త్వరలోనే మీరు అందించే సహాయ సహకారాలను బట్టి మహిమకరంగా సంపూర్తిగా ఉంచి ఆలయ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రభునామమున మహిమకరంగా జరిగించడానికి సహకరించాలని ప్రభునామమున ప్రేమపూర్వకంగా ఈ మాటలు తెలియచేస్తున్నాను. దేవుడు మనలందరినీ ఆయన పనిలో బలమైన పాత్రలుగా వాడుకుంటూ రాబో దినాల్లో అనేక మందిని రక్షించేటువంటి సాధనగా దేవుని యొక్క మందిరము నిర్మించుటకు కృప దయచేయునుగాక. ఆమేన్.